వెళ్ళొచ్చండి పైన పైన తలుపు. బాయ్ హ్యాపీలు. చలో చలో చలోలు. నిన్న లంచ్ వడ్డించినప్పుడు డైరెక్ట్గా అన్నం వేయకూడదు. నిన్న విన్నాను, మర్చిపోయి వేస్తాను నిన్న హడావిడిలో. సో ఈరోజు అందుకే అరటికాయ ఎప్పుడు ఫ్రై లాగా చేస్తావు కదమ్మా నువ్వు, ఏంటి ఈరోజు? ఉల్లిపాయలు ఎక్కువ కోసింది. జనరల్గా నేను ఉల్లిపాయలు వేయను, ఉల్లిపాయలు వేయకుండా అమ్మమ్మాలు చేసిన టైప్ వీడియోలో అరుణ్ ఒకసారి అన్నారు కదా, అరటికాయ ఎండుమిర్చి పోపు మాత్రమే వేసి బాగుంటుంది. అలాగా జస్ట్ ఫ్రై చేయడం, ఇదేదో కొత్తగా ఉంది, బాగుంటుంది. మళ్ళీ పోపు వేయకుండా ఆయిల్ వేసేసి. సో ఇంకా పప్పు ఉంది, పప్పు చేసావు, కాకపోతే రైస్ వేసి దాని మీద పప్పు వేద్దాం. నువ్వు చేసినవే ఎలా వచ్చాయో చెప్పు. నాన్నేమో హ్యాపీని తీసుకెళ్ళారు. హ్యాపీ నుంచి వచ్చిన తర్వాత ఇద్దరు అలా బాగుంది తిరగడానికి కూడా చక్కగా. అది కూడా వెళ్ళిపోతున్నాడు చివరి వరకు. కొంచెం అలా పచ్చడి వేయమ్మా, అది కలుపుకొని తింటుంటా వేస్తాను. ఇది వెలక్కాయ పచ్చడి, అన్ని కూరలు ఉన్నా కూడా ఆ పచ్చడి తిందామని చెప్పి వేసుకుంటున్నారనమాట. ఇకపోతే నాకు కూడా ఫస్ట్ కూరలే వేసుకుందాం. వేడన్నము బాగుంది, వేడి అన్నంలో పప్పు బాగుంది. పచ్చడి ఎలా ఉందో ఒకసారి చూడు. వెలక్కాయ పచ్చడి నువ్వు ఫస్ట్ టైం కదా, నేను ఇంతకుముందు వేసాను కానీ. సో మన శ్రీలు ఫ్యామిలీ మెంబర్స్లో అందరూ మన మంచికి చేసే అడ్వైజెసే కాబట్టి ఎవరేమి అడ్వైజ్ ఇచ్చినా కూడా మంచిగా, యాక్చువల్గా తెలిసిందే కానీ నిన్నేదో హడావిడిలో అలా వేసేసాను. జనరల్గా విన్నాం ఈ మధ్యన అలాగా, అవును అన్నం విడిగా అలా వేయకూడదు అని. అరుణ్ ఫ్రెండ్ ఉమాశంకర్ అని వైజాగ్లో ఉన్నారు కదా, ఆయన ఒకసారి చెప్పారు అన్నం వేసేటప్పుడు. వెలక్కాయ పచ్చడి చాలా బాగుందంట. మనం తిన్నదే కానీ తర్వాత చూద్దాం. సో పప్పు వేసుకుందాం. డాక్టర్ దాన్ని వచ్చేసరికి మనది అయిపోద్దేమో. నాకు వాకింగ్ బాగుంది, వెళ్తున్నారు. నువ్వు 2 సార్లు కలిసావట కదా అటు నుంచి ఇటు నుంచి వచ్చినప్పుడు. ఆర్యభవన్ వరకు నన్ను వెళ్ళి రిటర్న్ వచ్చి మళ్ళీ వెళ్ళినారు ఆ సైడ్. దేనికి నేను ఇలా వస్తాను. ఈ పచ్చడికి వచ్చేసరికి, ఈ పచ్చడి ఏంటంటే బీరకాయలు రాత్రికి కూరకు పెట్టిన దాంట్లో తొక్కు ప్లస్ ముక్కలు కూడా వేసావా? ఓన్లీ తొక్కు. ఫైబర్ సూపర్ ఉంటుంది. జనరల్గా తొక్కు కొన్ని ముక్కలు కూడా వేసి చేస్తారు. తొక్కు పచ్చడి అంట. కోసేసి పచ్చడి చేసుకుంటాను. అలా అయితే 2 కాయలు సరిపోతాయి ఇద్దరికి, ఉదయం రాత్రికి. సీజన్లో దొరుకుతాయి పండగ ముందు ఎక్కువ, అలాంటప్పుడు అలా చేస్తాను. మంచిది. డైరెక్ట్ నీకు ఫైబర్ ఎలాగెళ్తుంది అంటే ఇది వన్ ఆఫ్ ద సోర్స్ అన్నమాట. సో ఇది కూడా చెప్పేద్దాం. అరటికాయ కూడా తొక్కు పచ్చడి చేయొచ్చు. అరటికాయ తొక్కుతో పచ్చడా? అయ్యో ఇప్పుడు నేను వినేలేదు, ఈసారి చూడాలి. అయితే మంచి ఫైబర్ దానికి అరటికాయ తొక్కు. లేకపోయినా పర్లేదు, బాగుంటుంది. నువ్వు వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంది. బీరకాయ పచ్చడి. టమాటో వేసావా? చింతపండు, జీలకర్ర అన్నీ ముందు మగ్గించావు. అన్నీ వేసేసి కొంచెం ఆయిల్ వేసి మగ్గించాను. దగ్గరికి మగ్గిపోయినాక ఇంకా తిప్పేయడమే. సూపర్ ఉంది. తొక్కే కదా అని పడేస్తారేమో, పడకుండా బీరకాయతో అరటికాయతో కూడా చేయొచ్చు అంటే ఆ రెసిపీని అయితే మనం నేర్చుకుందాము. సో బీరకాయ పచ్చడి బాగుంది, వెలక్కాయ అది కూడా బాగుందండి. ఆ పచ్చడి ఇప్పుడు నేను వేసుకోలేదు కానీ ఇంతకుముందు తిన్నాను, బాగుంది. సో మీ ఇంట్లో ఏంటండి లంచ్ రెసిపీస్ కామెంట్స్లో పెట్టేయండి. 2 to 5 లైవ్కి అయితే వచ్చేసేయండి. మీకోసం మేము వెయిట్ చేస్తూ మీ క్వశ్చన్స్కి సమాధానాలతో డాక్టర్ నాన్న రెడీగా ఉంటారు.
వచ్చేసాడు హ్యాపీ. వెళ్ళిపోతున్నాడట నా కోసం. నాన్న చూసుకోలేదు ఇప్పుడు ఇగో రండి రండి, మాది అయిపోయింది, మీకు వడ్డిస్తూ టేస్ట్ చెప్తురు కానీ. ఫుడ్ అయిపోయింది, మాది అయిపోయింది. కూర్చోండి. కామెంట్స్లో డైరెక్ట్ అన్నం వేయకూడదు, కూరలు వేయాలన్నారు కామెంట్స్లో మంచిగా అన్నమాట. సో మర్చిపోయి నేను వేసాను రైస్. కాబట్టి ఈరోజు గుర్తుపెట్టుకొని మన ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన అడ్వైజ్ ఏదైనా మనం పాటిస్తాం నాన్న. సో ముందు డైరెక్ట్ అన్నం కాకుండా కొన్ని కూరలు వేసి అప్పుడు రైస్ వేయాలన్నారు. నేను కూడా అన్నం పెట్టి ఇప్పుడు దాని మీద పప్పు వేస్తాను, ఎందుకంటే వేస్తాను కదా. ఇది అరటికాయ కూర, అదేమో బీరకాయ తొక్కు పచ్చడి. తొక్కు ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు కదా. గట్ హెల్త్ బాగుండాలంటే ఫైబర్ ఎందులో దొరుకుతుంది అని. అవునా? ఇది బాగుంటుందా లేదా చెప్పండి డాక్టర్ గారు. అవును. ఎస్. కొంచెం వెలక్కాయ పచ్చడైనా మళ్ళీ మీకు బీపీ ఎక్కువైపోద్దేమో, అంతే. వెలక్కాయ మగని పికిల్ కదా. ఎస్, వెలక్కాయతో పచ్చడి చేసి తీసుకొచ్చారు, బాగుంది వెరైటీగా అని తీసుకున్నారంటారు. పెరుగు పచ్చడి బాగుంటుంది. ఇక్కడ మీరు ఎలాగుందో చెప్తారండి, నేను చూస్తున్నాను అలాగా. బీరకాయ తొక్కు పచ్చడి కూడా చెప్పేయండి ఎలా ఉందో. చాలా బాగుంది. అదైతే నేను మీకంటే ముందు తినేసాను కదా, మీ నుంచి సమాధానం విందామని. ఎప్పుడు మీరు చెప్పాక నేను తినేదాన్ని. ఈ పచ్చడి అయితే చాలా బాగుందమ్మా. మనం రెసిపీ కావాలంటే కామెంట్స్లో పెట్టండి. అమ్మ రెసిపీస్ అన్నీ ట్రై చేద్దాం అనుకుంటూ ఈరోజుతో అది అలసట అక్కడి నుంచి తెచ్చి సర్దుకోవడంతో అయిపోయింది. మేము చేస్తాము మర్చిపోకుండా. మీరైతే కామెంట్స్లో పెట్టేయండి. మీకు రోజు ఇలాగే కావాలి కదా, మరి మీతో కనెక్ట్ అవ్వాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అంతే అంతే. ఎస్, 2 o'clockకి ఇప్పుడు చూసి ఎలా ఉందో కామెంట్ పెట్టేసి మీ ఒపీనియన్ని సబ్స్క్రైబ్ చేసేసి చెయ్యని వాళ్ళైతే. సో అందరూ కలిపి నేను మా డాక్టర్ నాన్న లైవ్కి వచ్చేసాను 2 to 5కి. బాయ్ చెప్పండి నాన్న. బాయ్ బాయ్. సీ యూ.